మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా గంగా గారు, ఎంపీఎల్లో స్మాల్ బాక్సెస్ జనవరి 26 నుండి అందుబాటులో ఉంటాయన్నారు. నిజమైన సైదన్న? లేదు బ్రో, ఆ ప్రతిపాదన వాయిదా పడింది. పత్తికొండలో పెద్ద బాక్స్ 30 కిలోలు టమోటాలు ఉంటాయి, కానీ 20 నుంచి 10 రూపాయలు మాత్రమే. శివ గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే హైపర్ నాగరాజు గారు కందూరు నుంచి, అన్న రామకృష్ణ గారికి థ్యాంక్స్ చెబుతా రేట్స్ పెరిగితే. ఈ సందర్భం ఒక మాట మీకు చెప్పాలి. రామకృష్ణ గారు సిటిఎంలో శివన్న అని నాకు తెలిసిన అన్నదాత ఇవాళ ఆయన మాట్లాడడం జరిగింది. కామెంట్ పెట్టడం నాకు చేత కాదు. అయితే ఒక్క విషయం మాత్రం ఓపెన్ ఆఫర్ ఛాలెంజ్. ఫిబ్రవరి 20 తర్వాత ఖచ్చితంగా మీరు అన్నట్టు రేట్లు పెరిగితే ఆయన మీకు 10,000 రూపాయలు నగదు బహుమతి ప్రకటించారు. ఆయన మీకు చూడాలి. ఆశకు హద్దు ఉండాలి. 2 months కంటిన్యూగా మంచి ధరలు నడిచాయి. కంటిన్యూగా రేట్ ఉండడం అనేది అసంభవం. ఆదినారాయణ రాయల్ గారు. ఇక ఎద్దుల బాలాజీ గారు, మదనపల్లెలో చిన్న బాక్స్ పెట్టి బండి డ్రైవర్లకు కమిషన్ ఇస్తే కాయలు బాగా వస్తాయి. మార్కెట్ డెవలప్మెంట్. అయితే దాదాగారు అడుగుతున్నారు, బండి డ్రైవర్లకు ఎందుకు ఇస్తారన్న కమిషన్? లేదు దాదాగారు, ఇస్తారు. మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంది. కలకడ 30 నుంచి 100 రూపాయలు. షాకిర్ గారు. ఇక సుధాకర్ గారు, ఆర్కే గారు, నేను నిన్ను నమ్మి ఎక్స్ట్రాగా 30,000 రూపాయలు పెట్టాను. ఓకే, కానీ నీ పేరు ఊరు. ఆర్కే గారు, నేను నిన్ను నమ్మి ఎక్స్ట్రాగా 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టాను. నీ పేరు ఊరు దాటింది, వాడ దాటింది, రాష్ట్రాలు దాటింది. కానీ గాలిలో దీపం అయితే నీ పేరు భూస్థాపితం అవుతుంది. నమ్మకం గొప్పది సార్. ఊరు దాటింది, వాడ దాటింది, రాష్ట్రాలను తాకింది. హెచ్వి రాముడు గారు, కోమాలో ఉన్న టమోటా త్వరగా కోలుకోవాలని ఆశ. ఇక మనం మరొకటి పరిశీలిస్తే హరి గారు, సయ్యద్ అన్న, మా ప్రాంతంలో ముదు తోటలు అన్నీ అయిపోయినాయి. శాంపుల్ పడే తోటలు ఇప్పుడు వస్తున్నాయి. రామకృష్ణ అన్న చెప్పిన ప్రకారం ఫిబ్రవరి 10 తర్వాత రేటు పెరిగితే పెట్టుబడి తీసుకునే అవకాశం ఉంది, లేదంటే అందరికీ నష్టమే. ఇక శివకుమార్ గారు, ఉత్తరాది రాష్ట్రాలలో వర్షాలు పడతా ఉండేది నిజమే. ఆ ప్రభావం ఎంత మాత్రం అనేది తెలియాల్సి ఉంది. అక్కడ ఏమన్నా పంటలు దెబ్బతింటే కంపల్సరీ రేట్లు పెరుగుతాయి. ఇక రెడ్డయ్య గారు, రామకృష్ణ అన్న, ఏప్రిల్ 1st వీక్ నుంచి ప్రైస్ ఎలా ఉండవచ్చు? ఫిబ్రవరి 10 తర్వాత ఏం జరుగుతుందోనన్న ఆసక్తి, ఆదుర్త, ఆందోళన అన్నదాతల్లో ఉంది. బహుశా రామకృష్ణ గారు ఉంటుంది అనుకుంటున్నాను. మరి మీరు ఏప్రిల్ 1 అడిగారు. అంత దూరం ఎవరు చెప్పలేరు సోదరా. ఇక అశోక్ యాదవ్ గారు, మేబీ మార్చ్ 15 ఆఫ్టర్ అండ్ ఏప్రిల్ స్మాల్ బాక్స్ 100 నుంచి 150 ఉంటుందన్న. ఇక నాగేంద్ర గారు, హాయ్ రామకృష్ణ బ్రో, నువ్వు చెప్పినట్టు ఫిబ్రవరిలో రేట్స్ వస్తే చాలు. నా తోట 1 ఎకరా ఫిబ్రవరి 20లో కటింగ్ పడుతుంది. మీరు చెప్పేది నిజం కావాలని కోరుకుంటున్నాను బ్రో. మీరే కాదు సోదరా, అందరూ కూడా అది నిజం కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఇక గురవయ్య గారు, నేనైతే రామకృష్ణను నమ్ముతున్నాను. ధరలు పెరగాలని అలా అందరూ అనుకుంటున్నారు. ధరలు పతనమైనప్పుడు ఏ మీడియా కూడా చూపడం లేదన్నా. ధరలు పెరిగితే కొండెక్కిన టమోటా అని అన్ని ఛానళ్ళు వేస్తారు. ఇప్పుడు ఏమైందన్నా, ధరలు పతనం. మీడియా చూపించాలి కదా. నిజమే కదా గురవయ్య గారు. ధర తగ్గితే మీడియా వాళ్ళని గురించి పట్టించుకోరు, ఏదో తూతూ మంత్రంగా వేస్తారు. అది ధర పెరిగితే మాత్రం కొండెక్కిన టమోటా, ఎర్ర బంగారం, సామాన్యుడికి అందని ద్రాక్ష, ఇదంతా ఉంటుంది. అయితే ఉల్లిపాయ, టమోటా ఇవి 2 ధరలు పెరిగితే దేశవ్యాప్తంగా గగ్గులు స్టార్ట్ అవుతుంది. ఇదైతే వాస్తవం. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, కర్నూలు అన్న హెచ్వి రాముడు గారు చెప్పింది నిజమే. కర్నూలు కానీ మైదుగురు కానీ అంత లెక్కల కాయలు ఉన్నాయి, అందుకు ధరలు పతనమైనాయి. ఒకవేళ ధరలు కనుక పెరిగితే రామకృష్ణ అన్న హీరో. ఇక భాస్కర్ రెడ్డి గారు,
రవితేజ గారి ది రాజా ది గ్రేట్ లాగా రామకృష్ణ ఈజ్ గ్రేట్ అనుకుంటున్నా. నో ఛాన్స్. ఛాన్స్ లేదు. నో వే. వారి వారి అంచనాలు ఓకే. బట్ ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. నాదే జరుగుతుంది. జరిగి తీరాలి. జరగబోయేది ఇదే. ఇదే నా శాసనమని చెప్పద్దండి. ఇది మహిష్మతి సామ్రాజ్యం కాదు. ఎనాలిసిస్ చెయ్యాలి. వారి వారి అభిప్రాయాలు 100% నాదే జరుగుతుంది అనే గుడ్డి నమ్మకం వద్దు. భవిష్యత్ కాలం చెప్పడానికి మనమేమి వీరబ్రహ్మయ్య గారి వారసులమా? ఫిబ్రవరి 10 తర్వాత రామకృష్ణ అజ్ఞాతంలోకి. రామకృష్ణ గారు ఫిబ్రవరి 10 తర్వాత నమ్మకపోతే రామకృష్ణ గారు అజ్ఞాతంలోకి పెడతారని చెప్పి అన్నదాత కామెంట్ పెట్టారు. చూడాలి. వాళ్ళ శివలో కూడా చెప్పింది అదే. ఫిబ్రవరి 10 తర్వాత ఎలా ధరలు అమ్ముతాయి, ఎలా ధరలు పెరుగుతాయి. రామకృష్ణ ఏమైనా దేవుడా, బ్రహ్మం గారి బంధువా? ఒకవేళ ఆయన చెప్పినట్లు ధర పెరిగితే మాత్రం 10,000 రూపాయలు నగదు పరిశోధకం సిటీం శివన్న చెప్పింది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఇది ఇందాకటి కామెంట్ గోపిరెడ్డి గారి రిప్లై కామెంట్. ఒకవేళ రేట్ పెరిగితే తమరు పోతారా అజ్ఞాతంలోనికి? ఎందుకు మీరు అలా నెగిటివ్గా మాట్లాడతారు? ఆర్కే తరపున నేను హామీ ఇస్తున్నా. ఫిబ్రవరి నెలలో చిన్న బాక్స్ 300 పోతుంది. ఈజ్ మై ఛాలెంజ్. అలా అని ఎప్పటికీ నెగిటివ్గా మాట్లాడవద్దు. తదాసుద్ధితో ఉంటారు ప్లీజ్. ఇక భాస్కర్ రెడ్డి గారు, ఫిబ్రవరిలో రేట్స్ రావడం ఛాన్స్ లేదు మై డియర్ బ్రదర్. బిలో 150 అంతే. ఈ నెక్స్ట్ మంత్ చూడండి బ్రదర్. వారి వారి అంచనాలు వారి వారి ఊరికే ఎవరెవరు అంచనా వాళ్ళ ఊరికి ఆర్కే గారు పెద్ద అనాలిసిస్ట్ అని హైప్ క్రియేట్ చేస్తారు. వారు ఆర్కే రామకృష్ణ అయితే ఇక్కడ కేసీఆర్ ఛాలెంజ్ విసురుతున్నాను తీసుకో. ఫిబ్రవరిలో 150 రూపాయల లోపే. చూడాలి. ఏమైనా ఆయన అన్నట్టుగా తల్లి పెరిగితే మంచిదే కదన్నా, అందరూ బాగుంటారు. బట్ ఒక విషయం చెబుతున్నాను, అన్సీజన్లో తల్లి పెరుగుతాయని చెప్పి ఐబీ తోటలు మాత్రం పెట్టుబడులు పెట్టద్దండి. లిమిట్గా పెట్టుకోండి. భారీగా ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశాలు అయితే లేదు. మరి ఉత్తర భారతంలో ఏమన్నా వర్షాలు పుట్టి ఎక్కడ ఏమన్నా కాయల గీలు తగ్గి ఇటు నుంచి ఏమన్నా ఎక్స్పోర్ట్ అయితే తప్ప అత్యంత భారీ ధరలు మాత్రం నమోదు కావు. బట్ రామకృష్ణ గారి అంచనా కోసం అందరూ వెయిటింగ్ ఇక్కడ. ఇక నారాజు గారు, పొంగునూరు మండలం రామసముద్రం, కోలార్, చింతామణి ఏరియాలో భారీ ప్లాంటేషన్ దిశగా వెళ్తున్నారు. ప్లీజ్ దయచేసి మితంగా ప్లాంటేషన్ చేస్తే పెట్టుబడులు అయినా వస్తాయి. సో లెస్ ప్లాంటేషన్ మోర్ మనీ. తక్కువగా నాటుకోండి, ఎక్కువ ఆదాయం పొందండి అని నారాజు గారు కామెంట్ పెట్టారు. ఎక్కడ సయ్యద్ బ్రో మీ ముద్దుల పొంగునూరు బామర్ది కామెంట్స్ పెట్టడం లేదు. కాంబేశ్వర్ గారు, నిజమే అన్న, పొంగునూరు బామర్ది రమేష్ గారి మధ్య కామెంట్ పెట్టడం లేదు. ఇక భూషణ్ గారు, అన్న ఫిబ్రవరి 25 టమోటా మార్కెట్ రైజ్ అన్న. మ్యాక్సిమం మదనపల్లి 400 నుంచి 700 అండ్ కోలార్ 400 రూపాయలు పక్కా అన్న. దేవుడు దీవించాలి. తదాస్తు దేవతలు తదాస్తుడు పలకాలి. ఇక మనం మరొక పరిశీలిస్తే